హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నేను కుకింగ్ వీడియోతో వచ్చాను. ఇది చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా ఎమ్మీగా ఉంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికము, ఆనియన్, టమోటా వేస్తున్నానండి. చిల్లీస్ కూడా, గ్రీన్ చిల్లీస్, పొటాటోస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కానీ మర్చిపోయాను నేను వేసేది. మనం కట్ చేసుకునే లోపల పాస్తా బాయిల్ అవుతుందని చెప్పి 1 గ్లాస్ పాస్తా వేస్తున్నాను ఇక్కడ. దానికి కొంచెం మునిగేటట్లు నీళ్ళు పోసినానండి. కొలత ఏం లేదు, నార్మల్గా పోసాను. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత ఇది బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం చెక్క వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేసానండి. ఆనియన్స్ నేను 2 తీసుకున్నానండి, కానీ దీంట్లో 1.5 వేస్తాను. దీనికి నేను రెడ్ సాస్ చేస్తాను, టమాటో సాసు ఇంట్లోనే తయారు చేస్తాను. దానికోసం 1/2 ఆనియన్, కాబట్టి దీనికి 1.5. మీరు ఆ కొలత ప్రకారం తీసుకోండి. టమాటాలు కూడా 4 చూపిస్తున్నాను కదా, నేను 2 వేసారనుకుంటా, 2 or 3 వేసాను. 2 వచ్చి సాస్కి, 1 వచ్చి దీనికండి. ఇందాక చెప్పినట్టు రెడ్ సాస్ కోసము 2 టమాటాలు, 1/2 ఉల్లిపాయ, 4 or 5 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, దానికి తగ్గట్లు కొంచెం షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని, ఇక్కడ కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఈ మిక్చర్ అంతా వేసేసి బాగా థిక్నెస్, ఇది కొంచెం వాటరీగా ఉంటుంది, బాగా థిక్గా ఎంతవరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి. దీనికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తాలింపు మామూలుగా మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. కావాలంటే ఉద్దిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి బాగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి.
దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు టమాటాస్ వేసేసుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాము. క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ కొంచెం ఉడకాలి కదండి, అందుకని. ఇప్పుడు రెడ్ సాస్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, అది యాడ్ చేసి కొంచెం కలిపి ఇప్పుడు బాయిల్ పెట్టుకున్న పాస్తాని వేసేయాలి. మొత్తం లవంగాలు, చెక్క లవంగాలతో అన్నిటితో కలిపి వాటుకుంటే కొంచెం లైట్గా కూడా ఉంటే పర్లేదండి, వేసుకోవచ్చు వాటర్. బాగా మిక్స్ చేసేయాలి. బాగా కలుపుతూ మూత పెట్టి ఒక 5 minutes మగ్గిచ్చేసి ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే, అయిపోయింది. దీన్ని చాలా వేడిగా తింటేనే బాగుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. మరి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సీ యూ, బాయ్.